హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి 2023 అండ్ 24 రిక్రూట్మెంట్స్కి సంబంధించినటువంటి ఒక నోటీస్ మనకు అఫీషియల్గా ఏపీ హైకోర్టు నుంచి రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్తో పాటు ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ జిల్లా కోర్టుల్లో 2023-24 సంవత్సరానికి సంబంధించి రిక్రూట్మెంట్స్ చేయడానికి ఈ నెల 6వ తేదీన అఫీషియల్గా మనకి అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టు నుంచి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జెస్కి సంబంధించి ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ టు ది పోస్ట్స్ అండర్ ది ఏపీ జ్యుడిషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 2019 రిక్వెస్ట్ టు ఫర్నిష్ వేకెన్సీ పొజిషన్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ది కేటగిరీస్ ఆఫ్ ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్ లైట్ మోటార్ వెహికల్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీసు సబార్డినేట్ పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించి జిల్లాల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించినటువంటి వేకెన్సీ పొజిషన్కి సంబంధించి మనకి ఇక్కడ ఒక నోటీస్ అయితే ఇచ్చారు. సో ఈ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది లెక్కగట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హైకోర్టు వారికి సబ్మిట్ చేయాలని చెప్పేసి మనకి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మరొక ఇన్ఫర్మేషన్ చూస్తే ఇదే నోటీస్లో ఐ ఆమ్ టు స్టేట్ దట్ ది కమిటీ ఆఫ్ ది హానరబుల్ జడ్జెస్ డైరెక్టెడ్ టు కాల్ ఫర్ ది డేట్ ఆఫ్ వేకెంట్ పోస్ట్స్ ఆఫ్ ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్ ఎల్ఎంవి, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విత్ రోస్టర్ పాయింట్స్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో రోస్టర్ పాయింట్లని అనుసరిస్తూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయాల్సినటువంటి ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించినటువంటి వేకెంట్ పోస్ట్ యొక్క లిస్ట్ని ప్రిపేర్ చేయమని చెప్పేసి ఇక్కడ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. Hence, I am to request you to furnish the latest vacancy position with roster points on or before 16/10/2023 to place the data before the honorable committee అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఒక కమిటీ అయితే ఉంది. సో ఆ కమిటీకి సంబంధించి ఈ నెల 16వ తేదీ లేదా 16వ తేదీ కంటే ముందే ఆ పర్టికులర్ వేకెన్సీ పొజిషన్కి సంబంధించి ఇంక్లూడింగ్ రోస్టర్ పాయింట్స్తో ఉన్నటువంటి వేకెన్సీ పొజిషన్ని హానరబుల్ కమిటీ ముందు ఉంచాలని చెప్పేసి ఈ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సో యువర్ సిన్సియర్లీ రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ 16/10/2023 అని చెప్పేసి డేట్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో రిజిస్ట్రార్ ఎవరు అంటే కమలాకర్ రెడ్డి గారు అనమాట. సో ఈ కమలాకర్ రెడ్డి గారు సో ఇక్కడ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జెస్కి సంబంధించి అఫీషియల్గా వారు పంపినటువంటి నోటీస్ అనమాట. ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించి రోస్టర్ పాయింట్లను అనుసరిస్తూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వేకెంట్గా ఉన్నటువంటి పొజిషన్స్కి సంబంధించినటువంటి లిస్ట్ని ఈ నెల 16వ తేదీ లోపు లేదా 16వ తేదీ నాటికి హానరబుల్ కమిటీ ముందు ఆ వేకెన్సీ పొజిషన్ని ఉంచాలి అని చెప్పేసి సో డిస్ట్రిక్ట్ జడ్జెస్కి అలాగే ప్రిన్సిపల్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో సో వారికి సంబంధించినటువంటి కోర్టులకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పంపించడం జరిగింది. సో వారు వేకెంట్ పొజిషన్స్ పంపించిన తర్వాత మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ మనకి ఇదే టైంలో October 22న లాస్ట్ ఇయర్ మనకి డిస్ట్రిక్ట్ కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి దాదాపుగా 3,000కి పైగా వేకెన్సీస్తో నియర్లీ 3,400 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. వాటికి సంబంధించి చాలా ఫాస్ట్గానే రిక్రూట్మెంట్ చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్-మే నాటికి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం, ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్ట్ ఈ విధంగా చాలా లిస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగా మన ఛానల్ నుంచి లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్కి చాలామంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారండి. వారు సెలెక్ట్ అయిన తర్వాత పర్టికులర్ వీడియోస్ కింద అప్పుడు కోర్టు ఫలితాలకి సంబంధించి నేను చేసినటువంటి వీడియోస్ కింద మేము సెలెక్ట్ అయ్యామని చెప్పేసి ఈ విధంగా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సో అప్పుడు మనీకి తీసుకొని పోస్టులు అమ్ముకుంటున్నారని చెప్పేసి కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. కానీ ఇక్కడ నేను సెలెక్ట్ అయ్యాను, నేను ఏం మనీ పే చేయలేదు, రియల్లీ నేనేం మనీ పే చేయలేదు. సో నేను చెప్పేది ఒక్కటే, బాగా రీడ్ చేయండి, అందరూ చదవండి, ఈజీయే. సో మీరు హార్డ్గా ప్రిపేర్ అవ్వండి, జాబ్ కొట్టండి అని చెప్పేసి విధంగా మన ఛానల్ని ఫాలో అయినటువంటి క్యాండిడేట్స్
ఈ విధంగా కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో మీ వీడియోస్ చూడడం వల్ల మాకు చాలా హెల్ప్ అయింది. నాకు జాబ్ కూడా వచ్చిందని చెప్పేసి ప్రాసెస్ సర్వర్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి, ఇంకా అదర్ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించిన కామెంట్స్ మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా మనకి లాస్ట్ ఇయర్ 680 వేకెన్సీస్తో రిలీజ్ అయ్యాయి. సో ఆ పోస్టులు కూడా మన ఛానల్ని ఫాలో అయినటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగింది, మీరైతే చూడొచ్చు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానప్పుడు. సో మన ఛానల్లో చేసినటువంటి కంటెంట్ చూసి క్లాసెస్ వీడియోస్ చాలా చేయడం జరిగింది నేను. సో చాలామంది చూసి సెలెక్ట్ అయ్యారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా సెలెక్ట్ కావడం జరిగింది. ప్రాసెస్ సర్వర్ పోస్టులకి, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి, ఇంకా చాలా పోస్టులకి మన ఛానల్ నుంచి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అయితే ఉన్నారు. సో వారికి సంబంధించినటువంటి కామెంట్స్ కూడా చూడొచ్చు. అండ్ మన ఛానల్ని ఫాలో అవుతూ ఆ పర్టికులర్ వీడియోస్ చూసి ఎగ్జామినేషన్లో 10 to 30 మార్క్స్ వరకు వచ్చినటువంటి క్వశ్చన్స్కి సంబంధించి ఇక్కడ చాలామంది కామెంట్స్ కూడా చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు 30 మార్క్స్ వరకు స్కోర్ చేయగలిగానని చెప్పేసి అప్పుడైతే కామెంట్ చేయడం జరిగింది. సో ఇలాగ చాలామంది మన ఛానల్ని ఫాలో అయ్యి లాస్ట్ ఇయర్ బెనిఫిట్ పొందారండి. సో దీనికి సంబంధించి మళ్ళీ మనకి ఈ సంవత్సరం బల్క్లో నోటిఫికేషన్స్ వస్తాయా లేదంటే తక్కువ వేకెన్సీస్తో వస్తాయనేది తెలియదు. కానీ సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం కూడా మనకి ఏపీ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ వేకెంట్ పొజిషన్స్కి సంబంధించి లిస్ట్ పంపించమని చెప్పేసి ఆర్డర్స్ పంపించారు. కాబట్టి ఈ నెల 16వ తేదీ అంటే రేపటిలోగా మనకి వేకెన్సీస్కి సంబంధించినటువంటి పర్టికులర్ లిస్ట్ అయితే పంపిస్తారనమాట. సో మీలో ఎవరైనా ఏపీ హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సో మన ఛానల్ తరపున ఒక కోర్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో BSK జాబ్స్ అని చెప్పేసి ఒక యాప్ అయితే మనం ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో 500 రూపీస్ అనేది స్టార్టింగ్ తీసుకునేటువంటి క్యాండిడేట్స్కే. సో బైలింగ్వల్లో కోర్స్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మనకి కోర్స్ అవైలబుల్లో ఉంది. సో 1000 రూపీస్ ఉన్నటువంటి కోర్స్ని మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి 6 months వ్యాలిడిటీతో 500 రూపీస్కే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు స్టోర్ అని చెప్పేసి హోమ్ బటన్ పక్కనే కనిపిస్తుందండి. స్టోర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ స్టోర్లోనికి వెళ్ళిన తర్వాత మీకు స్టార్టింగ్లో BSK జాబ్స్ అని చెప్పేసి ఉంటుంది. మై కోర్సెస్ లేదా కంటెంట్ అనేటువంటి దానిలో మీరు చూసుకుంటే మై కోర్సెస్లో మీకు ఇక్కడ చూసుకుంటే మీకు ఏపీ హైకోర్టుకి సంబంధించి కంప్లీట్ కోర్స్ అనమాట. సో 500 రూపీస్కి మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఒక మంచి ఇన్స్టిట్యూట్ నుంచి మీకోసం తీసుకొని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 6 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో ఈ కోర్స్ అయితే తీసుకోండి. సో మీరు దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే కోర్స్ ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడే మీరు యాప్లోనే మీరు మనీ పే చేసి సో మీరు దీనికి సంబంధించి పేమెంట్ సబ్మిట్ చేసిన వెంటనే మీకు కోర్సులో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా మీకు కనిపిస్తుంది. కొంత ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది. మీరు ఆ ఫ్రీ కంటెంట్ ఫస్ట్ చూసి మీకు నచ్చితేనే మీరు కోర్స్ అనేది తీసుకోండి. సో మనకి ఎప్పుడైనా కూడా నోటిఫికేషన్ అయితే రావచ్చు. సో మీరు తర్వాత తీసుకుందాం అనుకుంటే దీనికి సంబంధించిన కోర్స్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో 1 by 1 పోస్టుల వారీగా క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాము. ముందుగా ఆఫీసు సబార్డినేట్ పోస్టులకి సంబంధించి OS అని చెప్పేసి పిలుస్తారు. ఈ ఆఫీసు సబార్డినేట్ పోస్టులకి సంబంధించి 7th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలండి. మీరు 10th ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటే అంటే మీరు ఇంటర్మీడియట్ కానీ, ITI కానీ, డిప్లొమా కానీ, డిగ్రీ, PG లాంటి హయ్యర్ క్వాలిఫికేషన్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ ఆఫీసు సబార్డినేట్ పోస్టులకి సంబంధించి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ 7th క్లాస్ పాస్ అయ్యి 10th ఫెయిల్ అయినా లేదా 10th పాస్ అయ్యి 10thతో మీరు స్టడీస్ ఆపేసినట్లయితే, అంతకంటే మించి మీరు డిస్టెన్స్లో కానీ, కరస్పాండెన్స్లో కానీ, లేదంటే ఇంకా నార్మల్గా ఫుల్ టైంలో కానీ మీరు హయ్యర్ స్టడీస్ కనుక చేసుకున్నట్లయితే ఆఫీసు సబార్డినేట్ పోస్టులకి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో మనకి ఎగ్జామినేషన్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. లాస్ట్ టైం మనకి 2 లాంగ్వేజెస్లో కండక్ట్ చేశారు. సో మనకి ఓన్లీ కొన్ని టాపిక్స్ నుంచి రీజనింగ్, GK, ఇంగ్లీష్ ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. వీటికి సంబంధించి డీటెయిల్డ్ వీడియోస్ కూడా ఫర్దర్గా అయితే చేస్తాను. సో ప్రస్తుతానికి క్వాలిఫికేషన్ చూస్తే ఆఫీస్ సబార్డినేట్కి 7th క్లాస్ పాస్ అయినటువంటి వారు 10th ఫెయిల్ అయినా లేదా 10th పాస్ అయ్యి 10thతో మీ స్టడీస్ ఆపేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల వరకు వయసు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో లాస్ట్ టైం మనకి ఈ విధంగానే ఇచ్చారు. 18 నుంచి 42 సంవత్సరాల వరకు వయసు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనితో పాటు SC, ST, BC అండ్ EWS క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అది కూడా కలుపుకోవచ్చు. అలాగే డ్రైవర్కి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 7th క్లాస్ పాస్ అయినా లేదా 10th పాస్ అయ్యి లేదా 10th ఫెయిల్ అయ్యి దానితో మీరు మీ స్టడీస్ ఆపేసినట్లయితే మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీరు కలిగి ఉండాలి. సో LMV లైసెన్స్ కలిగి ఉండి
7th పాస్ అయ్యి 10th ఫెయిల్ అయినా లేదా 10th పాస్ అయ్యి ఆ 10th మీ స్టడీస్ ఆపేసి ఇంకా హయ్యర్ స్టడీస్ చేయకుండా ఉన్నట్లయితే అప్పుడు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లోనే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. మరొక పోస్ట్ వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్ అనమాట. సో రికార్డ్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అనేది కూడా నేను మీకు డీటెయిల్డ్ వీడియోస్ అయితే చేస్తాను. అయితే దీనికి సంబంధించి కూడా 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరొక పోస్ట్ వచ్చేసి ప్రాసెస్ సర్వర్ అండి. సో ప్రాసెస్ సర్వర్ పోస్టులకి సంబంధించి చూసుకుంటే మనకి ఇక్కడ 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. సో 10th పాస్ అయితే చాలు. సో ఈ పోస్టులకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేయకూడదని. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారైనా కూడా ప్రాసెస్ సర్వర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ డ్రైవర్ పోస్టులకి, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి మాత్రమే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు నాట్ ఎలిజిబుల్ అనమాట. ప్రాసెస్ సర్వర్ పోస్టులకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అది కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు వీరు. ఇంకా ఎగ్జామినర్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎగ్జామినర్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇంకా మనకి కాపీస్ట్ పోస్టులకి సంబంధించి మనకి నోటీస్లో మెన్షన్ చేశారు. సో కాపీస్ట్ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే డిగ్రీ అనేది ఆర్ట్స్, సైన్స్, కామర్స్లో మీరు పాస్ అయ్యి దీనితో పాటు మీకు ఇక్కడ టైప్ రైటింగ్ అనేది హయ్యర్ గ్రేడ్లో కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ కాపీస్ట్ పోస్టులకి సంబంధించి లేదా టైపిస్ట్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. దీనికి టైప్ రైటింగ్ సర్టిఫికేట్ హయ్యర్ గ్రేడ్లో అది కూడా ఇంగ్లీష్లో కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే డీటెయిల్స్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దీనితో పాటు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. సో వారు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఐదర్ నవంబర్ లేదా డిసెంబర్ లోపు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఏపీ హైకోర్టు అండ్ జిల్లా కోర్ట్స్ నుంచి. సో ఇది మనకి అఫీషియల్గా వచ్చినటువంటి నోటీస్ అనమాట. కాబట్టి ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకునేటువంటి వారికి ఇది ఒక మంచి హోప్గా చెప్పుకోవచ్చు. సో మనకి రేపట్లోగా వేకెన్సీస్ ఇవ్వమన్నారు కాబట్టి ఏదైనా అప్డేట్ ఉంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఏపీ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి మన ఛానల్ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ప్రతి డీటెయిల్ నేను మీకు వీడియోస్ రూపంలో తెలియపరుస్తాను, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.